2 రోజుల క్రితం విడుదలైన 'సలార్' సినిమా ప్రతి బాక్స్ ఆఫీస్ రికార్డ్‌ని బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. 'బాహుబలి 2', 'ట్రిపుల్ ఆర్', 'కేజీఎఫ్ 2' రికార్డ్స్ ఇవన్నీ కూడా స్మాష్ అయిపోయే పరిస్థితులున్నాయి. దాంతో పాటు ఓపెనింగ్స్‌లో 'ఆదిపురుష్', 'రాధేశ్యామ్', 'సాహో' ఇవి కూడా ప్రభాస్‌కి భారీ రికార్డులున్నాయి ఓపెనింగ్ డేస్‌లో. వాటిల్ని కూడా 'సలార్' సినిమా బ్రేక్ చేస్తూ ముందుకెళ్తోంది. అయితే ఇదే 'సలార్' సినిమాని రాజమౌళి కనుక డైరెక్ట్ చేసి ఉంటే, రాజమౌళి వే ఆఫ్ డైరెక్షన్‌లో ఈ సినిమా డైరెక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేది? అప్పుడు రిజల్ట్ ఎట్లా అనిపించేది మనకి? ఇప్పుడైతే 2, 3 రోజులైంది సినిమా వచ్చి బానే వెళ్తోంది. అయితే హిందీలో కాస్తంత ఈ సినిమా కాస్త కాదు చాలా ఎక్కువే డౌన్‌ఫాల్ ఉంది. ఎందుకంటే హిందీ మార్కెట్‌లో 'కేజీఎఫ్ 2' చాలా అద్భుతంగా రాణించినటువంటి రోజులున్నాయి. కానీ అదే ప్రశాంత్ నీల్ తీసిన 'ప్రభాస్' లాంటి బిగ్గెస్ట్ హిందీలో కూడా బాగా ఫేమస్ అయిన 'ప్రభాస్' లాంటి హీరో ఉన్న ఈ సినిమా డౌన్‌ఫాల్ హిందీలో ఎందుకవుతోంది అంటే కేవలం కథలో క్లారిటీ లేకపోవటం, క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్ సరిగ్గా లేకపోవటం. అయితే రాజమౌళి గనక ఈ సినిమా తీస్తే ఎట్లా ఉంటుంది? ప్రశాంత్ నీల్ తీస్తే ఎట్లా ఉంది? ప్రశాంత్ నీలు ఒక 3 అంశాల్ని, 3 తెగలని ఈ ఈ యొక్క స్టోరీలో తీసుకున్నాడు. 'కాన్సార్' అనే సిటీలో 3 తెగలు పీఠం కోసం కొట్టుకోవటం, దాంట్లో ఒక బిగ్ ట్విస్ట్ అది లాస్ట్‌లో రివీల్ అవ్వటం. ఇది క్లుప్తంగా మన 'సలార్' యొక్క స్టోరీ. కానీ ఇట్లాంటి అంశం మనకి ఈ 'కాన్సార్' సిటీ ఉందని తెలుసు తప్ప, ఈ సిటీలో 3 తెగలు ఉంటాయని, ఈ తెగల్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారని, తండ్రుల కొడుకులు, కూతుళ్ళు వీళ్ళ మధ్య యుద్ధము, వీళ్ళందరూ ఒక సామ్రాజ్యం కోసం, దాని పీఠం కోసం పడే యుద్ధం అని మనకు అసలు ట్రైలర్‌లో కానీ ఎక్కడా అనిపించదు. కానీ రాజమౌళి ఏం చేస్తాడంటే, మీరు 'బాహుబలి' అబ్జర్వ్ చేయండి, 'ట్రిపుల్ ఆర్' అబ్జర్వ్ చేయండి, ఫస్ట్‌లో 'సై' సినిమా నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. రాజమౌళి ఏం చేస్తాడంటే ఫస్ట్ క్యారెక్టర్ గురించి మనకి ముందే, సినిమాకి ముందే ట్రైలర్‌లు, టీజర్‌లు వీటన్నిటికంటే ముందే ఒక చిన్న ఇన్ఫో పడేస్తాడు మన మొఖాన. రాజమౌళి అయితే ఏం చేసేవాడంటే 'జగపతి బాబు' గురించి ఒక ఇంట్రడక్షన్ పడేసేవాడు. ఒక చిన్న టీజర్ లాంటిది, ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో, లేకపోతే ఫోటో, దాని మీద ఒక కథ, దాని మీద ఒక డిస్క్రిప్షన్‌తో మనకు అర్థమయ్యేలాగా 'శ్రీయారెడ్డి' గురించి, మిగతా క్యారెక్టర్స్ గురించి, ముఖ్యంగా 'కాన్సార్' బ్యాక్‌గ్రౌండ్ గురించి, 'కాన్సార్‌లో' ఉన్న ఆ పీఠాన్ని గెలుచుకోవాలనుకునే మనుషులలో ఉన్న ఆ క్యారెక్టర్స్ గురించి, రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి కదా! ఒక పీఠాన్ని గెలుచుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎంతోమంది ఉంటారు. 'విష్ణు' అని ఉన్నాడు. ఇట్లా ఎంతోమంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరి గురించి అక్కడక్కడ మనకు తెలియజేస్తాడు. ట్రైలర్‌లో కావచ్చు, టీజర్‌లో కావచ్చు. ఫస్ట్ నుంచి కూడా ఆహా! ఇంతమంది ఉంటారు ఈ సినిమాలో. వీళ్ళందరూ ఉంటారు. వీడి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో చూద్దాం అని మనకు అనిపిస్తది. కానీ ప్రశాంత్ నీల్ ఏం చేశాడంటే 'సలార్' విషయంలో కనీసం ఇతను మన 'పృథ్వీరాజ్ సుకుమారన్' అతను 'మన్నార్' క్యారెక్టర్ గురించి కూడా మనకి కొంచెం అంటే కొంచెం కూడా హింట్ ఫస్ట్ నుంచి ఇవ్వలేదు. కేవలం వీళ్ళిద్దరిది ఫ్రెండ్‌కి ఇబ్బందొస్తే అతను వచ్చాడు, పోరాటం చేస్తాడు అంతవరకే. కానీ ఇది ఎంత ముఖ్యం, ఈ పీఠం ఎంత ముఖ్యం అనే విషయాన్ని ప్రశాంత్ నీల్ ఫస్ట్ నుంచి ఎక్కడా చెప్పల. ఆ చెప్పకపోవటం వల్ల ఏం జరిగిందంటే ఈరోజు జనాలు సెకండ్ హాఫ్‌లో స్టోరీకి డిస్కనెక్ట్ అయిపోతున్నారు. స్టోరీలో ఉన్న క్యారెక్టర్లకి, స్టోరీలు నడుస్తున్న తీరుకి హడావుడైపోయింది. జస్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి 'కన్సార్' ఇట్లా జరిగింది, 1700ల శతాబ్దం నుంచి ఉంది, అప్పటి నుంచి ఇట్లా జరిగింది, ఇలా జరిగింది. ఆ తర్వాత ఇట్లా వీళ్ళందరూ ఈ యొక్క సీట్ కోసం, ఈ క్రౌన్ కోసం, ఈ పీఠం కోసం కొట్టుకుంటున్నారు, అందులో భాగంగా ఇట్లా జరగబోతుంది స్టోరీ అని మన మొఖాన్ని పెట్టేసి మళ్ళీ క్యారెక్టర్లు అన్నీ దింపేశాడు మొత్తం. అందులో ఈ ట్రైబ్‌లో ఉండే టాప్ పీపుల్, దాని కింద ఉండే దొరలు, దాని కింద ఉండే గవర్నరు, వీళ్ళందరినీ కూడా దింపేసి మనకి ఒక కన్‌ఫ్యూజన్ పరిస్థితిని క్రియేట్ చేశాడు. పోనీ కన్‌ఫ్యూజన్ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్‌లు ఏమన్నా పెట్టి వాటిల్లో ఉన్న క్యారెక్టర్లు నెమ్మదిగా తర్వాతైనా చెప్తాడేమో క్యారెక్టర్ల గురించి అంటే లేదు. కేవలం హై ఆక్టేన్ సీన్‌లు పెట్టేసి సినిమా మొత్తం కూడా ముందుకు తీసుకెళ్ళిపోయాడు. దానివల్ల క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ సరిగ్గా జరగలేదు. బ్యాక్ డ్రాప్ స్టోరీ అర్థం కాలేదు. కానీ అదే రాజమౌళి అయితే చాలా డిఫరెంట్‌గా డీల్ చేసేవాడు. ప్రతి క్యారెక్టర్‌ని వివరించడం కోసం సీన్‌లు ప్రత్యేకంగా పెట్టేవాడు. అట్లాగని ఆ సీన్‌లు బోరింగ్‌గా ఉండకుండా ఇంట్రెస్టింగ్‌గా ఉండే సీన్‌లు పెట్టేవాడు. సో అది రాజమౌళికి అట్లాగే ప్రశాంత్ నీల్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్. అట్లాగే ఇంకొక టాపిక్‌ని ఇక్కడ నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ప్రశాంత్ నీల్ రాసినటువంటి 'దేవా' క్యారెక్టర్‌తో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటంటే 'రాకీ బాయ్' క్యారెక్టర్‌ని ప్రశాంత్ నీల్ రాసినటువంటి విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 'రాకీ బాయ్' ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక తల్లి క్యాన్సర్‌తో డబ్బులు లేక తన వైద్యం తాను చేయించుకోలేక అనాథగా చనిపోతూ, భర్త కూడా పక్కన లేని టైంలో, భర్త ఉన్నాడో చనిపోయాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియని టైంలో తన కొడుకుతో మాట ఇప్పించుకుంటుంది. ఏమని? నువ్వు పుట్టడం నాలాంటి దానికి పుట్టావు, ఒక దుస్థితిలో ఉన్న, దౌర్భాగ్యంలో ఉన్న, డబ్బులు లేని దానికి పుట్టావు, కానీ రేపొద్దున నువ్వు
నీ జీవితంలో చనిపోయే టైంలో మాత్రం నువ్వు అట్లా ఉండకూడదు. ఒక అగర్భ శ్రీమంతుడిగా ఎదగాలి, డబ్బున్నవాడిగా ఎదగాలి, కోటీశ్వరుడిగా ఎదగాలి. నీ దగ్గర బోలెడంత బంగారం ఉండాలి. నువ్వు ఏ రోజు నీ ఆరోగ్యం కోసమో, ఇంకో దాని కోసం, డబ్బుల కోసం వెతుక్కునే పరిస్థితి నీకు రాకూడదు అని మాట తీసుకొని ఆమె చనిపోవడంతో, ఆమెకిచ్చిన మాటనే తన జీవితాశయంగా ముందుకు బయలుదేరినటువంటి రాకీ అనే పిల్లాడు ఒక షూ పాలిష్ చేసే వ్యక్తి స్థాయి నుంచి, చిన్న పిల్లాడి స్థాయి నుంచి ముంబై డానుల్నే గడగడలాడించే ఒక యువకుడిగా ఎదిగి అక్కడి నుంచి కర్ణాటకకి వెళ్ళి ఒక మర్డర్ చేయడం కోసం, కర్ణాటకకి ఒక బిగ్ షాట్ని మర్డర్ చేయడం కోసం వెళ్ళి ఆ బిగ్ షాట్ని మర్డర్ చేయడం మిస్ అవ్వడంతో, ఆ బిగ్ షాట్ ఒక ప్రాంతంలో ఉంటాడు, ఆ ప్రాంతానికి ఎవరు అడుగు పెట్టరు అని తెలిసి కూడా ఈ మర్డర్ మిస్ అవ్వడం అనేది తను ఈగోగా తీసుకుని ఆ లోపలికి వెళ్ళి అతను చంపడం కోసం టార్గెట్గా అందులోకి ఎంటర్ అయ్యి ఆ మోస్ట్ డేంజరస్ ప్లేస్ అయిన కేజీఎఫ్లో అక్కడ పడుతున్న ఇబ్బందులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి వాళ్ళకి సపోర్ట్గా నిలిచి ఆఖరికి తను ఏ పని మీద అయితే వచ్చాడో ఆ బిగ్ షాట్ని చంపి ఆ గొప్ప సామ్రాజ్యమైన కేజీఎఫ్కి ఒక కొత్త కింగ్గా, కొత్త రాజుగా ఎదుగుతాడు. అది కేవలం ఒక చాప్టర్ 1లో చెప్పినటువంటి స్టోరీ. అది ఒక రాకీ బాయ్ క్యారెక్టర్ని ప్రజల్లోకి ఎంత గొప్పగా తీసుకెళ్ళాలి, ఎంత అద్భుతంగా రాయాలి అనేటువంటి విషయాన్ని ప్రశాంత్ నీల్ చాలా అద్భుతంగా చెప్పినటువంటి తరుణం అది. ఎంత హై వచ్చింది జనాలకి, దాన్ని ఎంత గొప్పగా ఎస్టాబ్లిష్ చేశాడు. రాకీ బాయ్ క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసి పడేశాడు ప్రశాంత్ నీల్ తన రైటింగ్తో, తన ఎలివేషన్స్తో మన మైండ్లో దీర్ఘంగా, లాంగ్ లాస్టింగ్గా. కానీ సలార్ దేవా క్యారెక్టర్ విషయంలో మాత్రం అది కంప్లీట్గా మిస్ అయింది. కరెక్ట్ స్పేస్ తీసుకోలేదు ఫస్ట్ హాఫ్లో లేదా సెకండ్ హాఫ్లో ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి. స్క్రీన్ మీద విధ్వంసం చేస్తోంది ప్రభాస్ అనే మనకు అనిపిస్తుంది, కానీ దేవా అని ఎక్కడా కనిపించదు. ప్రభాస్ సూపర్ హీరో కాబట్టి చూడడానికి ఎత్తుగా, బలంగా, హల్క్ లాగా ఉంటాడు కాబట్టి, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత ఎక్కుతుంది. జనాలు బాగానే ఉందనుకుంటారు, నాట్ బ్యాడ్ ఫిల్మ్ అవుతుంది, కలెక్షన్స్ వచ్చేస్తాయి, బ్రేక్ ఈవెన్ కూడా అవుతుంది, సేఫ్. బట్ దట్స్ నాట్ వాట్ ఆల్ ప్రశాంత్ నీల్ ఈజ్ అబౌట్. ఎందుకంటే ప్రశాంత్ నీల్ని కేజీఎఫ్ 2 ఎగ్జాంపుల్గా తీసుకుంటే రాకీ బాయ్ డౌన్ఫాల్ నుంచి కలాష్నికోవ్ సీన్తో ఎట్లా కంబ్యాక్ ఇస్తాడు, ఒళ్ళు జలధరిస్తుంది మనకి. అట్లాంటి మైండ్ గేమ్ సీన్ కూడా లేకుండా పిచ్చోడు అనుకుంటూ స్క్రీన్ మీద బ్లడ్ బాత్ చూపించడం రైటింగ్ ఎట్లా అవుతుంది? బ్లైండ్ టేకింగ్ అవుతుంది అంతే. కేజీఎఫ్ 1 తర్వాత రాకీని పీపుల్ టుక్ బ్యాక్ టు దేర్ హోమ్స్. ఆ క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యారు. సలార్ చూశాక ఎంతమంది పీపుల్ విల్ టేక్ బ్యాక్ దేవా టు దేర్ హోమ్స్? అసలు ప్రభాస్ క్యారెక్టర్ నేమే గుర్తుండదు సగం మందికి. కమర్షియల్లీ వర్క్ అవడం ఏముంది, లియో సినిమా కూడా ఆడేసింది. పొటెన్షియల్ ఉన్న ప్రశాంత్ నీలు, సుకుమారు, రాజమౌళి, లోకేష్ కనకరాజుల నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది కమర్షియల్ సక్సెస్లు మాత్రమే కాదు, ఎపిక్ రైటింగ్స్, ఎపిక్ డ్రామా, ఎపిక్ క్యారెక్టరైజేషన్లో ఇవి ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. ప్లాట్ని, క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయకుండా హీరోస్కి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే బోయపాటి అయినా ప్రశాంత్ నీల్ అయినా పెద్ద డిఫరెన్స్ ఉండదు.